ప్రభు పేరట శుభమని చెప్పి మీకు ముఖ్యమైన ప్రకటన. అదేమిటనంటే మా పెద్ద కుమారుడు దైవజనుడు ప్రభుకిరణయ్య గారి యొక్క వివాహానికి రమ్మని మీ అందరికీ చెప్పాను కదా. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 10:30 నుండి అడ్డాడలో వివాహం జరుగుతుందని చెప్పాను. అయితే ఆ తారీఖున అడ్డాడలో కాకుండా గుడివాడలో నిర్వహించడం జరుగుతుంది. అదే తారీఖు అదే సమయం. ఎందుకనంటే వాతావరణం అననుకూలంగా ఉంటుంది కనుక ఇబ్బంది లేకుండా ఉండటానికి గుడివాడలోని కొడాలి నాని గారి కళ్యాణ మండపంలో కే కన్వెన్షన్ అంటారు, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారి యొక్క కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 10:30 నుండి. కాబట్టి మమ్మల్ని ప్రేమించే ఆత్మీయులు, ఆత్మబంధువులు, ఆత్మ సంబంధులు ప్రేమపూర్వకంగా మీరు గుడివాడలోనే కొడాలి నాని గారి కళ్యాణ మండపానికి రావాలని ప్రభు పేరట కోరుతున్నాను. మీరు వస్తారని మీకోసం ఎదురు చూస్తూ సేవకుడిగా శుభములు తెలియజేస్తున్నాను. ఒక తండ్రిగా మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. నన్ను బాధ పెట్టే ఈ నొప్పులు ఉన్నాయే, ఇవి నిద్రపోవడంలా, అంటే కాస్త విశ్రాంతి తీసుకోవట్లా, అంటే కొంత టైం అయినా గ్యాప్ ఇవ్వడంలా. ఇప్పుడు మనం మనుషులుగా ఏం చేస్తాం, పగలు ఎన్ని పనులు చేసినా రాత్రి వేళ కాసేపు పండుకుంటాం. రాత్రి వేళ పండుకుంటూ ఉన్నప్పటికీ కూడా శరీరం అలసట వస్తే పగటి వేళ కూడా 1 గంట సేపు పండుకుంటాం. అది విశ్రాంతి తీసుకుంటుంది శరీరం. కానీ ఈ శరీరాన్ని, ఈ శరీరంతో కలిసి ఉన్న ప్రాణాన్ని బాధ పెట్టే బాధలు ఉన్నాయే, ఇవి కాసేపైనను ఆ మనిషిని విడిచిపెట్టడం లేదంట. తన జీవితంలో కాసేపైనా ఈ కష్టాలు, కొద్ది రోజులైనా ఈ బాధలు నన్ను విడిచిపెడతాయా అని ఆశతో చూస్తూ ఉంటే ఆ బాధలు మనిషిని విడిచిపెట్టడం లేదంట. అందుకని అంటాడు, మహారోగం అంటే రోగాలన్నింటిలో పెద్ద రోగం నాకు ఈ బాధలు. రోగాలు చాలా ఉన్నాయి. మహారోగము, ఈ మహారోగము చేత నా వస్త్రము నిరూపమగుతుంది అన్నాడు. ఎట్లా అంటే తన కళ కోల్పోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, వస్త్రం క్రొత్తది వేస్తే దాని సొగసు ప్రత్యేకంగా ఉంటుంది. అది తక్కువ రకందైనా గొప్ప రకందైనా ఉతుకు పడని వస్త్రం అది చాలా కళగా కనిపిస్తుంది. ఉతుకు పడింది అనుకోండి, దాని యొక్క కళ క్షీణించుద్ది వస్త్రానికి. అలాగే బ్రతుకు బాగున్నంతసేపు చాలా బాగుంటుంది జీవితం. ఆ బ్రతుకులో ఇదిగో ఈ బాధలు గనక ప్రవేశిస్తే ఆ బ్రతుకు యొక్క కళ తప్పుద్ది. ఈ కళ తప్పకుండా బ్రతకాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఉతుకు పడని వస్త్రం ఉండదు, కళ తప్పని మనిషి ఉండడు, శ్రమ పొందని మనుషులు ఉండరు. అయితే కొత్త వస్త్రం నలిగిన తర్వాత మళ్ళా ఉతికి దాన్ని ఇస్త్రీ చేస్తే మళ్ళా దానికి డిగ్నిటీ వేరుగా ఉంటుంది, దాని అద్భుతమైనటువంటి కళ వస్తుంది దానికి. అయితే శ్రమలో ఉన్న నీవు మహారోగము చేతను మహాశ్రమల చేతను బాధపడే నీ జీవిత యాత్రలో నేర్చుకోవాల్సిన అనుభవం ఏమిటో తెలుసా? భయపడకుండా ఉండటం నేర్చుకోవాలి. భయపడకుండా ఉండాలి అని అంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు ఉండాలిగా. ధైర్యం ఇస్తేనే సరిపోదుగా, సహాయపడే సామర్థ్యం మనం దేనిని చూసి ధైర్యంగా ఉంటున్నామో అక్కడ నుండి మనకు అందాలి కదా. అంటే మనుషుడెవ్వడు ఈ శ్రమల నుండి మనల్ని తప్పించలేనంత పెద్ద పెద్ద శ్రమలు ఇవి. కాబట్టి పెద్ద పెద్ద శ్రమల నుండి తప్పించుకోవడం మనిషికి సాధ్యం కాదు, తప్పించడం మరొక మనిషికి సాధ్యం కాదు. అందుకనే దైవజనుడు పేతురు భక్తుడు ఇలా అంటూ ఉన్నారు, మీకు కలుగుచున్న మహా అగ్ని వంటి శ్రమలను చూసి మీరేమీ భయపడద్దు. మాకేమి జరిగిపోతుందో, ఏమైపోతామో, మా కుటుంబాలు ఏమైపోతాయో, మా జీవితాలు ఏమైపోతాయో, మా బ్రతుకులు ఏమైపోతాయో, మా కాపురాలు ఏమైపోతాయో, మేము ఎప్పుడు చచ్చిపోతామో, లేకపోతే మా ఆస్తులు కోల్పోతామేమో, ఊర్లో పరుగు పోతుందేమో, ఇలా రకరకాలుగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఆలోచించొద్దు. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను చూసి ఏదో ఒక వింతైన పరిస్థితి సంభవించుతోంది, ఏమైపోతామని అనుకుంటారేమో అనుకోవద్దు.
లోకములో ఇలాంటి శ్రమలు చాలా మంది అనుభవిస్తున్నారు. అయితే ప్రభువు సమీపముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. చప్పట్ట కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రభువు సమీపంగా ఉన్నాడు అంటే నమ్మిన వాళ్ళకి దేవుడు దగ్గరే ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. మాచెర్లలో నవంబర్ 16వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన, మాచెర్ల. గుంటూరులో నవంబర్ 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో నవంబర్ 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ఆత్మకూరులో నవంబర్ 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో నవంబర్ 22వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. అనంతపురంలో నవంబర్ 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. విశాఖపట్నంలో నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. డోన్లో నవంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. కాకినాడలో నవంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో నవంబర్ 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో నవంబర్ 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పెరవలిలో నవంబర్ 29వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా.